ఇదిగోండి మా బావ పాపం ఈరోజు ఆటో ఎక్కేసిందంట. పాపం చెయ్యి మీద దెబ్బ తగిలింది. అదిగోండి చెయ్యి చూసారు ఎలా ముడుచుకుని పెట్టుకుందో. నేను కొంచెం కొబ్బరి నూనె రాశాను. దొంగ చూపులు చూస్తుంది నా వంక. కొంచెం ఏమన్నా అంటే సందులో కదండి, అరుగు మీద గమ్మున పడుకోదు. రోడ్డు మీద అస్తమానం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. నేను చెప్తానే ఉంటాను, పైన పడుకోరా పైన పడుకోరా అంటే పడుకోదు. అందరూ వీధి కుక్కలను ఆదరించారు కదండి, అవేమో అలా పడుకుని మా ఇంటి ఇదంతా కూడా మా ఇంటి వెనకాలే, మా ఇంటి అరుగు మీద పడుకుంటుంది. ఇక్కడే భోజనం చేస్తుంది. ఇదిగోవాడి బౌల్ ఇదిగోండి, లేకుంటే ఇటు పడుకుంటుంది ఈ అరుగు మీద. పాపం చేయికి దెబ్బ తగిలిందంట, పాపం ఏడుస్తుంది. ఏడోకమ్మా తగ్గిపోద్ది. ఓసారి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇలాగే విరగొట్టుకుంది చెయ్యి. అదిగోండి నాకుంటుంది ఆ చేతిని. నేను అందుకే గుమ్మును కొట్టనండి. వీధి కుక్కలకి మన కుక్కల్లాగే చూసుకుంటాను నేను. పాపం అనిపిస్తుంది. ఈ బండి మీద వెళ్ళేవాళ్ళు చాలామంది నల్లరి పెడుతూ ఉంటారు రాత్రిపూట. పాపం అలానే అన్నీ భరిస్తూ మన కోసం ఇది కాపలా కాస్తూ ఉంటాయి. వీటిని గౌరవించండి, అంతేగాని ఇలాగా మీరు రాక్షసత్వానికి వీటిని బలి చేయడం కరెక్ట్ కాదు.